ఓకే నో యూస్ వాడు విండు really tends to confide అంటే తమ పర్సనల్ విషయాల్ని ఎవరితోనైనా షేర్ చేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు తన పర్సనల్ విషయాలు ఎవరితోనైనా షేర్ చేసుకుంటే రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు దీన్ని వ్యతిరేకంగా వాడుకుంటారేమో అనే భయంతో తన సీక్రెట్స్ అండ్ పర్సనల్ విషయాలు ఏవి కూడా షేర్ చేసుకోరు. మిస్ఇంటర్ప్రెటింగ్ బినైన్ రిమార్క్స్ అంటే ఇతరులు సాధారణంగా మాట్లాడే మాటలు కానీ లేదా చిన్న విషయాన్ని కూడా ఏదైనా మాట చెప్తే దాన్ని దీంట్లో ఏదో గూఢార్థం ఉంది అండ్ దీంట్లో నాకు ఏదైనా ముప్పు దాగి ఉంది అని చెప్పేసి తప్పుగా అర్థం చేసుకోవడం. అండ్ లాస్ట్ వన్ అన్జస్టిఫైడ్ జెలసీ అంటే ఎలాంటి ఆధారం లేకపోయినా కూడా తన భార్య ఆర్ భర్త లేదా లవర్స్ యాజ్ వెల్ యాజ్ విష్ మీరు ఏదైనా తీసుకోండి, ఎవరైనా లైఫ్ పార్ట్నర్స్ని అనుమానిస్తారు, అది కూడా ఎలాంటి ఆధారం లేకుండా వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు అని కాంటెక్స్ట్ మీద. బట్ అక్కడ ఏం జరిగినా జరగకపోయినా పదే పదే అనుమానిస్తూ ఉంటారు. ఇది చాలా దగ్గరలో చాలా మందిలో చూసే ఉంటారు. సో ఇలాంటి సింటమ్స్ ఎవరికైనా ఉందంటే వాళ్ళకి ఉండే ఏంటో తెలుసా, పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్. కానీ ఇది మనం సిమ్టమ్స్ ఓన్లీ చూసి చెప్పలేము, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఓన్లీ సైకాలజిస్ట్ రిఫర్ చేసి వాళ్ళు అసెస్మెంట్ చేస్తే మాత్రమే ఈ డిజార్డర్ వాళ్ళకి ఉందని మనం జస్టిఫై చేయొచ్చు. బట్ చిన్న అవగాహన కోసం మీ అందరికీ చెప్తున్నా, ఓకేనా? ఎవరికైనా మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే మాత్రం ఇక్కడ కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. అబ్బా, పిండేశారు. ఎంత గ్రిప్పు.